ఈ నేల మాదే, ప్రజలు మా వాళ్లే, మా జోలికొస్తే కబడ్దార్ అంటున్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కొటియా గ్రామాల విషయంలో ఒడిశా అధికారులకి సూటిగా వార్నింగ్ ఇచ్చారు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. చుట్టం చూపుగా వస్తే ఓకే, కానీ చట్ట ప్రకారం నడుచుకోకపోతే సహించేది లేదని అంటున్నారు ఆమె అంతలా ఆగ్రహించడానికి కారణం ఏంటి? కొటియా గ్రామాల్లో మళ్ళీ ఎందుకీ కొట్లాట? ఒడిశా అధికారులకు సాలూరు మండలంలో పనేంటి? కోర్టులో స్టేటస్ కో ఉన్నప్పటికీ కొటియా గ్రామంలోకి ఎందుకు వస్తున్నారు? మా మీటింగ్ కు ఒడిశా అధికారులు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు వస్తుంటే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఒడిశా పోలీసులు ఎక్కడ ఉన్నారు, ఒడిశా విలేకరులు ఎక్కడ ఉన్నారు? యాక్చువల్ గా కోర్టులో స్టేటస్ కోలో ఉంది ఈ వివాదం. కోర్టులో స్టేటస్ కోలో ఉంటుండగా ఇక్కడ మన సిఐ గారు ఉన్నారా? కోర్టులో స్టేటస్ కోలో ఉంటుండగా మన జనాలు ఎవరైనా ఇక్కడికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారు. మీరు వాళ్ళు ఎలా ఇక్కడ అలౌ చేస్తున్నారు? భారతదేశం అంతా ఒకటే, ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చి మన మీటింగ్ షూట్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? మనం ఏమైనా దొంగలమా? మన మీటింగ్ ఎందుకు షూట్ చేస్తారు వాళ్ళు? మన మీటింగ్ దగ్గర పోలీసులు ఎందుకు వస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? కొటియా గ్రామాల్లోనే ప్రజలు ఎవరైనా ఏపీలో ఉంటామని అంటే వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఒడిశా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఒడిశా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతారు, ఈ వివాదం తగ్గుతుంది అనుకున్నాను. కానీ మొన్న ఇద్దరు గిరిజనులు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మన 24 గంటల్లో మా లాయర్ని తీసుకొచ్చాడు. ఆ తల్లొప్పి మనకి ఎందుకు అడుగుతున్నాను నేను. ఈసారి ఎవరైనా ఏ గిరిజనుల మీద చేసినా, ఏ గిరిజనులను అరెస్ట్ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా చెప్తున్నాను. కొటియా గ్రామాల్లో ఒక్కటైన నేరేళ్ల వలసలో 560 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సంధ్యారాణి శ్రీకారం చుట్టారు. ఆ బహిరంగ సభ వేదికగా ఒడిశా పోలీసులపై విరుచుకుపడ్డారు. గిరిజనుల జోలికి వస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. పంచాయతీలో ఉన్నటువంటి 14 విలేజ్ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి మీకు? గిరిజనులకి మనకి రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కు ఉంది. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు, ఎవరు ఎక్కడైనా బ్రతికే అర్హత హక్కు రాజ్యాంగంలో అంబేద్కర్ గారే ఇచ్చారు. మీరెవరు మధ్యలో కాదనడానికి. కాబట్టి గిరిజనులు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక మీదటి ఏ గిరిజనులు కానీ ఎవరు కానీ మా దగ్గరకు వచ్చి రేషన్ కార్డు తీసుకో, మా దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు తీసుకో, మా దగ్గర ఏముండు, మా దగ్గర నిలబడు, లేదా మేము అరెస్ట్ చేస్తాం, లేదా కొడతామని ఈసారి ఏదైనా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడే చెప్తున్నాను. చర్చల ద్వారా పరిష్కరించుకుందామనే ఆలోచనతో తాముంటే ఒడిశా వాళ్లు మాత్రం దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని ఆపడం మీ తరం కాదన్నారామే. మీరు మాత్రం వచ్చి మా దగ్గర కట్టేస్తారా? ఏంటిది నాకు అర్థమవుతుంది. ఎందుకు కడుతున్నా, ఎందుకు చేస్తున్నారు ఆ పనులు? కోర్టులో ఉందనుకున్నప్పుడే మేము కాముగా ఊరుకుంటున్నాం. లేకపోతే మీలాగా మేము కూడా దౌర్జన్యం చేయగలం. కానీ మేము క్రమశిక్షణ కలిగినటువంటి గిరిజన సోదరి మళ్ళీ మేము క్రమశిక్షణతో ఉంటున్నాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాల్లో నిత్యం వివాదం కొనసాగుతూనే ఉంది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సరిహద్దుల విషయంలో ఏర్పడిన స్పష్టతలేమితో రాజుకున్న వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది. 21 కొటియా గ్రామాలు మావంటూ ఇరు రాష్ట్రాలు వివాదానికి దిగుతున్నాయి. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాల్లో పోటాపోటీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. అయితే ఏపీ అధికారులను అడ్డుకోవడమే కాకుండా కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో ఈ రేంజ్ లో ఫైర్ అయ్యారు సంధ్యారాణి. ఒడిశా అధికారులు ఇక్కడికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కావాలంటే చుట్టంలా వచ్చి వెళ్ళండి, అంతేగాని ఏదో చేద్దామంటే సహించబోమంటున్నారు సంధ్యారాణి.